రానున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి తెలియజేశారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు కాబట్టి ఆయన్ను ఎదుర్కోలేక పొత్తులతో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు దిగుతున్నాయని అన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడని చెప్పారు. ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేరని, మళ్లీ అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు పొందడం మంచి కార్యక్రమంగా భావిస్తూ ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాం. రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి. యావత్ ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఒక రూపాయి లంచగొండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందజేయడం దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఎన్నికలు రావటం తప్పకుండా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకున్నారన్న నమ్మకం పూర్తి స్థాయిలో ఉండి ఈ ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.